నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ రేణివాట్లలో రోడ్డు విస్తరణ పనులతో బాధితులు ఆందోళన చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కోల్పోతున్న తమకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని వేడుకున్నారు. కాగా వార్త కవర్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్లపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త జూలుం ప్రదర్శించాడు. వీడియోలు ఫోటోలు తీయడానికి ఎందుకు వెళ్లాలని రిపోర్టర్లకు ఫోన్ చేసి బెదిరించాడు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. సార్ వేసి అవతల 5 ఫీట్లు వేసిండ్రు, ఇవతల 11 వేసిండ్రు. చిన్న రోడ్ అన్నప్పుడు అవతల 5 పోదంట, ఇవతల 5.5 పోదంట. మాది 2 అయితే పోతుందంట గ్యారంటీ. మరి అది ఎట్లా న్యాయము? మాకు చెప్పందే నంబర్లు వేసిపోయిండ్రు. మేము నంబర్లు వేసినప్పుడు మాకు పిలిచిలేరు, మేము అసలు లేము, చెప్పలేరు. ఇక మా కొడుకులేమో లేరు, హైదరాబాద్ పోయినరు. ఇంటికి పంపిస్తారో అమ్మ జేసీపీ వస్తుంది, షటర్ ఇప్పి లేకుంటే అంత గుల్పుతో చూడని చెప్పిపోతాను అనేటాళ్ళకి నాకేమో గుండె వాళ్ళకి బీపీ పెరుగుతుండదు, నిద్ర లేదు. మనిషిని పంపిస్తారు ఇంటికి, ఎవరు పంపిస్తారు అంటే వాళ్ళు రోడ్డు పట్టిన వాళ్ళు అని చెప్తుంటారు, రోడ్డు గుత్త పట్టిన వాళ్ళు చెప్తుంటారు.